హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ధనుస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో క్యారెట్ హల్వా ఎలా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుందో ఈరోజు పక్కా కొలతలతో మీకు చూపిస్తాను. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 10-15 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇవి దోరగా వేగనివ్వాలి. ఇందులోనే 10-15 ద్రాక్ష కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ కప్పుతో 3 కప్పులు క్యారెట్ తురుము తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కప్పు వీలుగా ఉంటే అదే కప్పుతో తీసుకోండి. మిగతావన్నీ కూడా అదే కప్పుతో కొలతలు తీసుకోవాలి. 5 నుంచి 8 నిమిషాల వరకు సిమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. పచ్చివాసన పోయి ఇది చాలా చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోనే ఇదే కప్పుతో కప్పున్నర పాలు తీసుకుంటున్నాను. నేను 3 కప్పుల క్యారెట్ తురుముకి కప్పున్నర పాలు వేస్తున్నాను. మీరు 2 కప్పుల క్యారెట్ తురుము తీసుకుంటే కప్పుడు పాలు పడతాయి. ఇది సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ క్యారెట్ హల్వా రెడీ అయ్యే వరకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. పాలన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా పట్టుకొని చూస్తే చాలా మెత్తగా ఉడికింది చూడండి. ఇందులోనే కప్పున్నర షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు హైలో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాలు మీడియంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇది రెడీ అయిందన్నట్టు మీకు తెలియాలంటే పట్టుకొని చూస్తే షుగర్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటే రెడీ అయినట్టు, లేదు కొంచెం వాటరీగా ఉంటే ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇందులోనే కొంచెం యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా పట్టుకొని చూస్తే స్టిక్కీగా ఉంది కదా, రెడీ అయిపోయినట్టే. ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా.